లక్ష్మీ నారసింహ స్వామి వారి దివ్యమైన భవ్యమైన భోగ్యమైన తిరుమందిరంలో మహావైభవంగా ప్రారంభించ సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశికి అది సంక్రమణం ఏర్పడుతుంది. దక్షిణాయనం ముగించడానికి మాసంలో ధనుర్రాశిలో ధనుర్మాసము అనే పేరు సార్థకత చేకూర్చుకోబడినది. ధనుర్మాసం మానవుల్లో ఉండబడే అజ్ఞాన శక్తులన్నీ కూడా నశించిపోయి జ్ఞానశక్తులు పరుడవిల్లి భక్తి అనేటువంటి మన హృదయ క్షేత్రంలో భగవన్ నామం అనేటువంటి బీజాన్ని గనక వేసుకొని వ్యవసాయం చేస్తే ముక్తి అనేటువంటి పంట పండటానికి ఇది ప్రసిద్ధి చెందినటువంటి మాసం. భక్తి పరాకాష్టే ధనుర్మాస వ్రతం. శ్రీ ఆండాళ్ అమ్మవారు వారినే గోదాదేవి అని పిలుస్తుంటారు. గోహో అనగా ఇంద్రియాలు, దానగా జయం ఇచ్చునది, జయమునిచ్చినటువంటిది ఈ గోదాదేవి. ఈ గోదాదేవి శ్రీవిల్లిపుత్తూరులో చెన్నైకి సమీపంలో ఉన్నది ఆ గ్రామం. ఆ గ్రామంలో అవతరించి విద్యుజిత్తుల వారికి భూమి సదును చేస్తూ ఉంటే అక్కడ లభించింది ఈ ఆండాళ్ అమ్మవారు. అయోనిజగా ఆవిర్భావం చెందింది. స్వర్గలోకంలోని అన్ని అవతారాలలో మహాలక్ష్మే ప్రాదుర్భావం చెందుతుంటే సర్వసిద్ధి ప్రదాయకమైనటువంటి అమ్మవారు భూలోకంలో मंगलम नरसिंहाय मंगलम गुणसिंधवे मंगलानां निवासाय अदाधीशाय मंगलम लक्ष्मी चरणाक्षाय साक्षात् श्रीलक्ष्मणस्य क्षेमे तन्ना लक्ष्मी प्रचोदयात् देवस्यानन्दभोगो श्रीमदेव्याः अनन्तानन्दभोगो अस्तु நீ குத்தேவலங்களை கொல்லாமல் போகான் கோவிந்தா எத்தனைக்கு மேலே கருவைக்க உந்தன்னாம் எத்தனைக்கு மேலே கருவைக்க உந்தன்னாரத்துவமேயாவோ மனக்கே நாமாச்சேவோ மத்தியல் மதிரைத்தனானாம் ஈராரப் போதுவே போதுமிதோ நேரிலேர் சீர்பாவாய் கோதை பிறந்தவோர் கோவிந்தன் வாரமோர் சோதனை வாழும் தோன்